సో కోకాపేట్లో మీరు ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు 57 ఫ్లోర్స్ స్కై స్క్రేపర్. అవునండి. సో మనం గమనిస్తే కనుక ఏఐ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ అ గ్రేట్ రివల్యూషన్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years. అవునండి. సో మీరు మీ ప్రాజెక్ట్లో ఏఐ ఫీచర్స్ ఏమైనా ఇంబైబ్ చేశారా? మనం స్పెసిఫిక్గా చెప్పే కన్నా కూడా అండి, ఇంతకుముందు రీసెంట్ డిస్కషన్స్లో ప్రతి డిస్కషన్లో టెక్నాలజీ ఎక్కడెక్కడైతే వాడుతున్నామో, సే ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్స్ అండి. లిఫ్ట్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు లిఫ్ట్ మనం ఎక్కడ నొక్కేమంటే అక్కడికి వెళ్ళి ఆగిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడున్న సిస్టంలో 4 లిఫ్ట్లు ఉంటే 4 B1లో ఉండే పాసిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో మార్నింగ్ 9 o'clockకి ఎక్కడ లిఫ్ట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో 9 o'clockకి ఒక లిఫ్ట్ 25th ఫ్లోర్లో ఉండాలి, ఇంకో లిఫ్ట్ 35th ఫ్లోర్లో ఉండాలి అని డైనమిక్గా డైలీ స్టాట్స్తో డైనమిక్గా టైం టు టైం అదే మార్చుకొని ఒక లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది, ఇంకో లిఫ్ట్ ఇంకో చోటు ఉంటుంది. సో దట్ మనం ఎవరు వెళ్ళి లిఫ్ట్ నొక్కగానే ఆ నియరెస్ట్ లిఫ్ట్ మనకి విత్ ఇన్ సెకండ్స్లో మనకు రీచ్ అయ్యేటట్టుగా. అంటే దీంట్లో 2 రకాలండి. ఒకటి మన టైం సేవ్ అవ్వటం, రెండోది అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజేషన్, పవర్ సేవింగ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవింగ్ కానీ, నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ని ఎట్లా మ్యాక్సిమైజ్ చేసుకుని అనే దాంట్లో కానీ సేవింగ్ అవటం. అలాగే ఎలక్ట్రిసిటీ అండి, ఎలక్ట్రిసిటీ సప్లైస్లో వచ్చే ఇప్పుడు ఈ పర్టికులర్ లొకేషన్లో ఇంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఇంత సప్లై చేయాలి. దర్ ఇస్ ఎ హ్యూజ్ వేస్టేజ్, యూటిలైజేషను నాన్ యూటిలైజేషను ఇది వీటిల్లో. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఈ డేటా అనాలిసిస్ వచ్చిన తర్వాత ఏ టయానికి ఎంత డ్రా చేయాలి గ్రిడ్ నుంచి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గచ్చిబౌలిలో ఈ పర్టికులర్ ఏరియాకి ఇంత పవర్ డ్రా చేయాలి విత్ 5% వేస్టేజ్తో. ఇప్పుడు 20% కూడా వేస్టేజ్ అయ్యేంతగా డ్రా చేసి కన్జంప్షన్ అవ్వదో తెలియని కండిషన్లో ఉన్న అట్లా. సో మినిట్ టు మినిట్, టైం టు టైం దాన్ని ట్రాక్ చేసుకొని సిస్టమ్ని అడాప్ట్ చేసుకునే కెపాసిటీ మనకి ఏఐ ద్వారా రాబోతుందండి. మన వాటర్ సప్లైస్ కానీ, మన సివేజ్ సప్లై మేనేజ్మెంట్ కానీ ప్రతి దాన్ని ఏఐతో లింక్ చేసుకునే దగ్గరలో చూస్తామండి. విత్ ద సేమ్ ఎక్స్పెండిచర్ ఆర్ బెటర్ ఎక్స్పెన్సివ్, లెస్ ఎక్స్పెన్సివ్తో మనం ఫెసిలిటీస్ని తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. యూజింగ్ దిస్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, వీటి ద్వారా. సో ఏఐని మీరు యూఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అనమాట. ఎంత పాసిబిలిటీ అంటే అంత ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్దాం అనేదండి. సో మేము కూడా మా టీంతో ప్రతి అవకాశం ఉన్న ప్రతి దాన్ని స్టడీ చేస్తున్నాము, డీప్గా స్టడీ చేస్తున్నాము. నా దగ్గర ఒక డెడికేటెడ్ టెక్నాలజీ టీం కూడా ఉంది. ట్రెండ్స్ అన్ని అనలైజ్ చేసుకొని ఎక్కడ ఏ కంట్రీలో ఎక్కడ ఏ టెక్నాలజీని అడాప్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దానివల్ల కస్టమర్కి లైఫ్ స్టైల్లో ఏం బెనిఫిట్ వస్తుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం బెనిఫిట్ వస్తుంది, ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అడాప్ట్ చేయాలి, అది హోమ్ మోర్ ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం అనేదాన్ని ఒక డెడికేటెడ్ టీమే వర్క్ చేస్తుందండి నా దగ్గర. సో ఇప్పుడు 57 ఫ్లోర్స్ స్కై స్క్రేపర్ సార్. ఈ స్కై స్క్రేపర్ అంటే ఆల్రెడీ కొండ, కోకాపేట్ నియోపోలిస్ అనేది పెద్ద హిల్, అప్పర్ సైడ్ ఉంటుంది. దాని మీద మరి మీరు 57 ఫ్లోర్స్ని మీరు రేజ్ చేస్తున్నారు, కడుతున్నారు. సో ఈ గాలిని తట్టుకునేలా, భూకంపాలని తట్టుకునేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు అడిగిన ప్రతి ఏరియాకి ఒక కన్సల్టెన్సీస్ ఉన్నాయండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కన్సల్టెన్సీస్. ఇవాళ మళ్ళీ టెక్నాలజీ అవైలబుల్ టు అస్ లైక్ ఇన్ ఇండియా, హైదరాబాద్, అండ్ మనం కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బిజినెస్ చేయగలుగుతున్నారండి. ఇప్పుడు సింగపూర్లోనో, మలేషియాలోనో, లేకపోతే అరబ్ కంట్రీస్లో ఉన్న టెక్నాలజీస్ అన్నీ, న్యూయార్క్లో ఉన్న టెక్నాలజీ కూడా సేమ్ డే మనకి ఇక్కడికి అవైలబిలిటీలోకి వచ్చేసినాయండి. సో ఆ టెక్నాలజీని ఇప్పుడు ఎవరు ఎంత బాగా అడాప్ట్ చేసుకుంటే, యూ మే బీ 50 years old బిల్డర్ ఆర్ 5 years old బిల్డర్, బట్ ఈ చేంజ్ని ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి బిజినెస్ మోడల్స్కి ఏదో ఒక పాయింట్లో ఇట్లాంటి చేంజెస్ వస్తాయండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇండియాలో ఆ చేంజెస్కి ఒక అవకాశం వచ్చింది. ఆ చేంజెస్లో ఎవరైతే దాన్ని స్టడీ చేసుకొని, ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకుంటామో యాజ్ ఎ న్యూ కమర్ నాలాంటి వాళ్ళం అయినా సరే, ఓ పెద్ద అవకాశం వచ్చింది మాలాంటి వాళ్ళకు కూడా. ఈ మైవన్ టెక్నాలజీ, హై రైజ్ బిల్డింగ్స్లో, అలాగే ఈ ఇంటర్నేషనల్ లిఫ్ట్స్, ఇవన్నీ మనకు అవైలబిలిటీ రావటం. ఈ విండ్ టెక్నాలజీ కండి, మేము దీంట్లో విండ్ టెక్నాలజీ స్టడీ చేయించడం కోసమే అరౌండ్ వీ పేడ్ 60 lakhs ఫీజ్ అండి. అంటే అన్ని టైమింగ్స్లో లాస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న విండ్ ఫ్లోని బట్టి మన స్ట్రక్చరల్ డిజైన్ చేస్తారండి.
అండ్ ఇక్కడ మన భూమి కండిషన్ని బట్టి మన కింద ఇచ్చే స్ట్రక్చర్ ఎలా దాన్ని తట్టుకోవాలి అనే దానికి ఒక సపరేట్ స్టడీ, దాని టీము, దాని కన్సల్టెంట్స్ ఉన్నారండి. ఇవన్నీ కాకుండా మన పక్కనే ఉన్న ఈ డిజైన్ ట్రీ వాళ్ళు స్ట్రక్చరల్ డిజైన్ ఇచ్చిన తర్వాత ఈ విండ్ టన్నెల్ టెస్ట్ చేస్తాము, ఈ సాయిల్ టెస్ట్ చేపిస్తాము. ఇవన్నీ కాకుండా మళ్ళీ థర్డ్ పార్టీ కన్సల్టేషన్ కూడా తీసుకుంటామండి. సో ఇప్పుడు మేము హైదరాబాద్ ఐఐటి నుంచి ఇండిపెండెంట్గా ఒపీనియన్ తెప్పించుకుంటాం ప్రాజెక్ట్కి. మేము చేస్తున్న సిస్టమ్ అంతా మళ్ళీ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ లాగా మా స్ట్రక్చరల్ స్టెబిలైజేషను, స్ట్రక్చరల్ ప్రాసెస్ అంతా జేఎన్టీయూ ద్వారా కూడా సర్టిఫై చేస్తామండి. ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో చెక్ చేసుకున్న తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తామండి. వెరీ గుడ్ టు హియర్ సార్. రియల్లీ మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ప్రాజెక్ట్ డిజైనింగ్లో. ఇది హ్యూజ్ ప్రాజెక్ట్ సార్. ఎక్కడ చిన్న ఇది కూడా అన్టచ్డ్గా ఉండకూడదు అనేది ఒపీనియన్ అండి. గ్రేట్ సార్. సో ఎట్ ది సేమ్ టైం మీరు స్కై స్క్రేపర్స్తో పాటు విల్లాస్ కూడా కడుతున్నారు అని తెలిసింది సార్. సో ఆ విల్లాస్ ఎక్కడ ప్లాన్ చేశారు, ఏం కడుతున్నారు ఒకసారి చెప్తారా? అది ఇంకా ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్లో ఉందండి, పర్మిషన్స్ ప్రాసెస్లో ఉంది. పార్టీ గన్పూర్ దగ్గర ఒక ఆల్మోస్ట్ 20 acres ల్యాండ్ అక్వైర్ చేసి మాస్టర్ ప్లాన్స్ అవి రెడీ అవుతున్నాయి. ప్రాబ్లీ ఇన్ ఏ వీక్ ఆర్ సో మేము పర్మిషన్స్కి అప్లై చేయబోతున్నాం అండి. ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం డీటెయిల్డ్గా మీ ద్వారా మాట్లాడదాం. సో హైదరాబాద్తో పాటు మీరు బెంగళూరులో కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నారని తెలిసింది సార్. సో మీరు ఎక్కడ చేస్తున్నారు, ఏమేమి ప్రాజెక్ట్ చేస్తున్నారు? బెంగళూరులో హోస్కోటే దగ్గర ఎస్టీఆర్ఆర్ జంక్షన్లో ఒక విల్లా ప్రాజెక్టు 36 acresలో ఒక విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నామండి. అది కూడా ఇప్పుడు పర్మిషన్ స్టేజ్లో ఉంది. అలాగే సౌఖ్య దగ్గర ఒక 7 acresలో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అది మాస్టర్ ప్లాన్ అది ప్రిపేర్ చేసి పర్మిషన్స్ పెట్టబోతున్నాం అండి. ఒక లాస్ట్ 1.5 year నుంచి ల్యాండ్ అక్విజిషన్స్ వాటిల్లో తర్వాత ఆ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి, అక్కడున్న ప్రాసెస్లను అర్థం చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1.5 year నుంచి బాగా టైం స్పెండ్ చేస్తున్నాను సార్. అక్కడ కూడా ఒక కొలిక్ వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెంట్గా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాం అండి. అంటే మీరు 1.5 year నుంచి బెంగళూరు మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్లో చాలా కాలం నుంచి ఉన్నారు. సో వాట్ యూ ఫైండ్ సిమిలారిటీస్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు రియాలిటీ మార్కెట్? బెంగళూరు మార్కెట్కి హైదరాబాద్ మార్కెట్కి మోస్ట్లీ చాలా థింగ్స్ సిమిలర్గా ఉంటాయి, బట్ దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ అండి. బెంగళూరులో ఎక్కువ బ్రాండ్ మీద సేల్స్ ఎక్కువ అవుతాయండి. ఓకే. సో అది బ్రాండ్ సెన్సిటివ్ మార్కెట్. నాలాగా కొత్త వాళ్ళు పోయి మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక స్టేజ్ వరకు కన్స్ట్రక్షన్ తీసుకొస్తే కానీ నన్ను నమ్మి కొనలేని పరిస్థితి. ఇక్కడ మనం ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ అండి ఇక్కడ. సో బెటర్ ప్రైసు, ఓకే కంపెనీ ఏదన్నా కానీ చేసే పర్సన్ కరెక్ట్గా ఉన్నాడా లేడా, సో ఎవరు ఈ ప్రాజెక్ట్ చేస్తుంది పలానా XYZ, ఓకే అతను నమ్మచ్చు అంటే అంత బ్రాండ్ స్పెసిఫిక్గా లేదండి. రెండోది అక్కడ సైజ్ ఆఫ్ ద ఫ్లాట్ కానీ విల్లా కానీ మన దగ్గరకిను అక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే ఏం డిఫరెన్స్ ఉందంటారు? అక్కడ 1400, 1500 ట్రిపుల్ బెడ్రూమ్ అంటే చాలా లగ్జరీగా ఫీల్ అవుతారండి. మన దగ్గర 2000, 2500తోనే స్టార్ట్ అవుతాయి ట్రిపుల్ బెడ్రూమ్ అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది. సో ద వే దట్ వి సీ బిగ్ అనే దానికి అక్కడ డెఫినేషను ఇక్కడ డెఫినేషను there's a huge difference observed. సో ఫ్లాట్ సైజెస్ లో డిఫరెన్స్ ఉందండి. బిగ్గర్ ఫ్లాట్ సైజెస్ ఇప్పుడు మన దగ్గర 5,000 కడుతున్నారు, 6,000, 10,000, 16,000. అక్కడ వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి ఆ సైజులో చేసే ప్రాజెక్టులని. ఎక్కువ ట్రిపుల్ బెడ్రూమ్స్ అంటే 1400 నుంచి 1800లో మ్యాక్సిమం ఫిట్ చేస్తున్నారండి. అంటే టిపికల్ మార్కెట్ ఇప్పుడు 2006 నుంచి 10 మధ్యలో చాలా మన ప్రాజెక్ట్స్ అట్లాగే 3 BHK అదే రేంజ్లో ఉండేవన్నమాట. ఓకే. సో అట్లా కొన్ని డిఫరెన్సెస్ అట్లా అబ్జర్వ్ చేసామండి. ఇంకా చెప్పాలంటే కస్టమర్ అవేర్నెస్ కూడా అక్కడ బెటర్గా ఉందండి ఇక్కడతో పోలిస్తే. అంటే మనం చేస్తున్న ప్రాసెస్ని అబ్జర్వ్ చేయటం కానీ టైం టు టైం చెక్ చేసుకోవటం కానీ అది కొంచెం ఇంకాస్త బెటర్గా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్యాష్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది అవును అనే టాక్ అందరికి తెలిసిందే. సో ఈ క్యాష్ పోర్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? క్యాష్ పోర్షన్ వల్ల అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పుకోలేమండి ఇప్పుడున్న సిస్టంలో.
రిస్కీ పార్ట్. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా 100% క్యాష్ అనేదాన్ని ఇన్వాల్వ్మెంట్ లేదు ఎక్కడని. బట్ స్టిల్ ఉంది అని అనుకున్నప్పుడు కొనుక్కునే బయ్యర్సే జాగ్రత్తగా ఉండాలండి. కారణం ఎంత ఓవరాల్గా ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చూస్తే యాజ్ ఎ బిల్డర్గా అరౌండ్ 10% మార్జిన్ ఉంటుందండి. ప్రాఫిట్ మార్జిన్ మోరార్లెస్గా ఒక 10% ఉంటుంది అనుకుంటే, ఆల్రెడీ బిల్డర్ కనుక ఒక 20% క్యాష్ తీసుకున్నారనుకోండి, ఆ తీసుకున్న ఒకసారి క్యాష్ తీసుకోగానే అది సిస్టంలో నుంచి ఇంకొక రూట్లోకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆయన ఇంకేదో చేసుకోవడానికో ఏదో చేయడానికి ఏటో వెళ్ళిపోద్ది. ఒక 10% ప్రాఫిట్ దగ్గర 20% క్యాష్ని డే 1 వెనక్కి తీసేస్తే ఆ ప్రాజెక్ట్ని ఆయన ఎలా కంప్లీట్ చేస్తాడు? ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది కంప్లీట్ చేయడానికి? సో సిస్టంలోకి రాకుండా ఫండింగ్ చేసుకొని కరెక్ట్గా రేపు కన్స్ట్రక్షన్ అయ్యి బయటకు వస్తుంది అంటే ఆబ్వియస్గా ఆయన అక్కడ ఎండింగ్ పాయింట్లోకి వచ్చేసరికి ఆయన పాకెట్లో నుంచి తీసి పెట్టాల్సి వస్తుంది. ఏదో క్వాలిటీ అన్నా కాంప్రమైజ్ అవుతాడు, లేకపోతే ఇంకొక ఇండైరెక్ట్ ఛానల్స్లో మళ్ళీ మీకు అటోనో ఇటోనో ఛార్జ్ చేయడానికి ట్రై చేస్తాడు, లేకపోతే డిలే చేస్తాడు ప్రాజెక్ట్ని. సో కస్టమర్స్ దానికి అవేర్గా ఉండటం బెటర్ అండి. హైదరాబాద్లో మనం చూస్తే కనుక ప్రీ సేల్స్లో క్యాష్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది సార్. వాట్ యూ విల్ అడ్వైస్ టు హోమ్ బయర్స్ రిగార్డింగ్ ప్రీ సేల్స్? ప్రీ సేల్స్లో సార్ ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. ఒకటి యాజ్ ఎ గ్రూప్గా ఒక ల్యాండ్ కొని ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది నేను ఇందాక చెప్పినట్టు 2010లోనే మేము 10 మందిని కలిసి 1 ఎకరా ల్యాండ్ కొని ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చేవాళ్ళం. అప్పుడు అదొక ట్రెండ్. అదొక ట్రెండ్. ఇప్పుడు కూడా అట్లా చేసుకోవటం అనేది ఆల్వేస్ మీరు అట్లా ల్యాండ్ కొన్నారనుకోండి, 15 మందో 20 మందో 10 ఎకరాలు కొనుక్కొని ఎవరినైనా ఒక మంచి బిల్డర్ని చూసి, అగైన్ మంచి బిల్డర్ కూడా అక్కడ చాలా అవసరం. ఎందుకంటే మీరు 20 మంది, ఆయన ఒక్కడు. సో మంచి బిల్డర్ ఎట్లా మనము చెప్పొచ్చు? దానికి నాకు అర్థమైన కాడికి సార్, ఒకటి ఆ కంపెనీకి ఉన్న ట్రాక్ రికార్డు, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్స్, క్వాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ లైఫ్ సైకిల్లో ఎలా ఉన్నాయి, 2 years తర్వాత ఎలా ఉన్నాయి, 5 years తర్వాత ఎలా ఉన్నాయి ఒకటి. రెండోది ఆ కంపెనీకి బిహైండ్ ఒక పర్సన్ ఉంటాడు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఆ పర్సన్స్ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ ఇంటిగ్రిటీ ఏంటి, అవి 2 కనుక కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలిగితే ప్రాజెక్ట్ త్రూ అయిపోతుందండి. సో అట్లా కాకుండా ఈ ప్రీ సేల్స్లో ఏమవుతుందంటే, నా దగ్గర ఏదో ఒక ల్యాండ్ ఉందని చెప్పి బిల్డరు, నేను ఇదిగో నీకు ఒక ఫ్లాట్కి మోయిన ఎంత అమ్మేస్తాను, దాన్ని ఎక్కడ రికార్డు ఉండదండి. ఎంతమందికి అమ్ముతున్నాడో తెలియదు, అసలు ఆయన ఎన్ని ఎకరాలు కొన్నాడో తెలియదు, నీ పేరు మీద ఏమీ ఉండదు. ఎంతమందికి అమ్ముతున్నాడో తెలియదు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అక్కడ ఎక్కువ మంది ప్రీ సేల్స్లో అలాంటి దాంట్లోకి వెళ్లకుండా ఉండాలనేదే నా ఒపీనియన్ అండి. బట్ మీరు మీరు 10 మంది కలిసి ల్యాండ్ కొంటున్నారు, సో ల్యాండ్ మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది, మీరు డెవలప్ చేస్తున్నారు, ఇంటర్న్ మీ ఫ్లాట్స్ మీకు వస్తున్నాయి. అది గ్రోత్కు ఉపయోగపడే మోడల్ అని నా ఒపీనియను. బట్ ప్రీ సేల్స్లో మీ పేరు మీద ఏమీ లేకుండా, ఆయన ఊరికే పేపర్ మీదనే చెప్తున్నాడు, మీరు పేపర్ మీదనే కొంటున్నారు, బట్ దట్స్ నాట్ గెటింగ్, ఎక్కడ రిజిస్టర్ అవ్వట్లేదు ఏ అథారిటీ దగ్గర అనే దాంట్లోకి వెళ్ళినంత దూరం రిస్కే అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి. యు ఆర్ అడ్వైజింగ్ పీపుల్ టు స్టే అవే ఫ్రమ్ ప్రీ సేల్స్. మీ పేరు మీద లేకుండా ఊరికే పేపర్ల మీద చేసే ట్రాన్సాక్షన్స్లోకి అయితే వెళ్ళొద్దు. అది ఎక్కడో చోట రాంగ్ సైడే ఎండ్ అయ్యిద్ది అనేది నా ఒపీనియన్ అండి. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో, కరెంట్ సినారియోలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటారు? మనం 2 వైపులా చూడొచ్చండి దీన్ని. ఆఫీస్ స్పేస్ మనకి ఒక సిటీ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది అనే దానికి ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ అనేది ఒక ఇండికేటర్ అండి. ఈ సంవత్సరం ఇప్పుడు దాకా జరిగిన దాన్ని బట్టి, తర్వాత జరగబోయే దాన్ని బట్టి ఒకన్న ఎస్టిమేట్స్ యాజ్ పర్ ద JLL కానీ ఇలాంటి రిపీటెడ్ వాళ్ళు దీంట్లో 12.5 మిలియన్ SFT ఈ ఇయర్ అబ్జార్బ్ అవుతుంది అనేది ఎస్టిమేషన్ అండి. 12.5 మిలియన్స్. 12.5 మిలియన్స్ అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు 1 lakh ఎంప్లాయీస్కి సరిపడా స్పేస్ కొత్తగా అబ్జార్బ్ అవుతుంది. కొత్త జాబ్స్ వస్తాయి హైదరాబాద్ కానీ పొటెన్షియల్గా తీసుకోవటం, లీజింగ్ చేయటం అండి. ఈవెన్ 24లో కూడా అరౌండ్ 10 మిలియన్స్ SFT అబ్జార్బ్ అయిందండి. 2019 తర్వాత ఇంతగా మళ్ళీ ఫ్రెష్గా కొత్త స్పేస్ అబ్జార్బ్ అవ్వటం 2024లో జరిగింది. మళ్ళీ 25లో కూడా అదే ట్రెండ్ జరుగుతుందండి. అండ్ ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం రాబోయే 5 yearsలో బై 2030 ఆల్మోస్ట్ ఇంకొక 60 మిలియన్స్ SFT
హైదరాబాద్లో అబ్జర్వ్ అవుతుంది అనేది రీజనబుల్ అసెస్మెంటు. దాన్ని బేస్ చేసుకుని కొత్త ఆఫీస్ స్పేస్లన్నీ మనం బిల్డర్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది రిప్యూటెడ్ ఫర్మ్స్ ఇచ్చిన స్టడీ ప్రకారమే ఎస్టిమేషన్స్ అండి. 60 million కన్వర్టెడ్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ అగైన్ ఇంకొక 5 lakhs ఎంప్లాయ్మెంట్ అండి నెక్స్ట్ బై 2030. సో హైదరాబాద్ పొటెన్షియల్ అయితే బాగుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 lakh అపార్ట్మెంట్స్ కంప్లీట్ అయ్యి రెడీ ఫర్ సేల్ లాగా స్టాక్స్లో ఉన్నాయి అనేది ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్, విచ్ ఈస్ వెరీ హై ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. అండ్ ప్లస్ ద న్యూ లాంచెస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఇవన్నీ చూసుకుంటే ఏమన్నా మనం ఓవర్ బిల్డ్ చేస్తున్నామా, సో అది కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన సందర్భం ఉంది. ఎట్ ద సేమ్ టైం సిటీకి పొటెన్షియల్ కూడా ఉంది. ఓకే. అండ్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే బేసికలీ డ్రింకింగ్ వాటర్ కానీ మెట్రో వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు మనం చెన్నై చూసుకున్నాం అనుకోండి సార్. సో ప్రతి స్ట్రీట్లో లారీలు రన్ అయితేనే ఉంటాయి 360 days. సో మనకు అలాంటి ఫెసిలిటీ లేదు. మనకి గోదావరి వాటర్ని కనెక్ట్ చేశారు, కృష్ణా వాటర్ని కనెక్ట్ చేశారు. జనరల్గా ఏ కంపెనీ అయినా ఇక్కడ ఆఫీస్ స్పేస్ని ఎందుకు తీసుకుంటారంటే మినిమం ఎక్స్పెండిచర్తో మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఎంప్లాయీస్కి ఉన్నాయా లేవా. సో ఒక ఎంప్లాయీ నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాలి అనుకునేంత ఎన్విరాన్మెంట్ ఉందా లేదా. సో ఆ రకంగా చూస్తే సార్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండియాలో ఉన్న చాలామంది పిల్లలకి ఇది ఒక డ్రీమ్ లొకేషన్, జాబ్ ఇక్కడ చేసుకోవాలి అని. అందుకని పొటెన్షియల్ ఉంది అండి.